హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సిన్ విస్పర్స్ ఆఫ్ గిల్ట్. సిటీలో జరిగినటువంటి హత్యని ఎవరు చేశారు, ఈ హత్య కేసు గురించి ఎంక్వైరీ చేసే సమయంలో ఎలాంటి నిజాలు తెలిసాయి, చివరికి ఈ హత్య వెనక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ని ఎలా కనిపెట్టారు అన్నదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ start our video. సిరీస్ స్టార్టింగ్ లోనే మౌనిక అనే అమ్మాయి రూమీకి ఫోన్ చేసి నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను, త్వరగా రా అని అంటుంది. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత మౌనిక చెప్పినటువంటి ప్లేస్ దగ్గరికి రూమీ రాగా అక్కడ నిజానికి మౌనిక కనిపించదు. అయితే అక్కడ మాత్రం ఒక ఫోన్ పగిలినట్లుగా కనిపిస్తుంది. దాంతో రూమీ మౌనిక ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ మౌనికకి అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. ఆ రూమీ మౌనిక కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి తనని బెదిరించి తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు ఈ వెబ్ సిరీస్ టైటిల్ పడుతుంది. నిజానికి ఈ మౌనిక తన బాస్ కి సంబంధించిన ఒక ఫైల్ ని వాళ్ళకి తెలియకుండానే అక్కడికి తీసుకుని వచ్చేసి ఉంటుంది. అందుకే వాళ్ళు ఆ ఫైల్ తీసుకురావడం కోసమే అక్కడికి వచ్చి ఉంటారు. ఈ మౌనిక బాస్ పెద్ద బిజినెస్ మ్యాన్ గా ఉంటూ చాలా ఇల్లీగల్ పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మౌనిక బాస్ ఎవరో అన్నది మాత్రం మనకు చూపించరు. ఈ మౌనిక బాసే ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ విలన్ అని చెప్పవచ్చు. ఆ మెయిన్ విలన్ తన దగ్గర ఉన్న మనుషుల ద్వారానే అన్ని పనులు చేయిస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా తన మనుషులు అక్కడికి వచ్చి ఆ మౌనికాని చాలా చిత్రహింసలు పెట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆ ఫైల్ ని తీసుకుని ఆ వెంటనే మౌనికాని కూడా చంపేస్తారు. ఆ వెంటనే మౌనిక బాడీని ఇలా వదిలిపెట్టకూడదు అని దాన్ని కూడా తగలబెట్టేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కార్డు ఒకటక్కడ పడిపోతుంది. అయితే వాళ్ళు మౌనిక బాడీని కాల్ చేసి ఆ కార్డుని అంతగా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాలిపోయి ఉన్నటువంటి ఆ మౌనిక డెడ్ బాడీ దగ్గరికి పోలీస్ ఆఫీసర్ అయినటువంటి ఆనంద్ వచ్చి చెక్ చేస్తూ ఉండగా అక్కడ పడి ఉన్నటువంటి కార్డు దొరుకుతుంది. ఆ కార్డుని చూడగానే ఆనంద్కి గతంలో ఇంతకు ముందు ఒక అమ్మాయి కూడా ఇలాగే చనిపోయినప్పుడు అక్కడ కూడా ఇలాంటి కార్డు దొరికి ఉన్న విషయం గుర్తు చేసుకుంటాడు. ఇది చూసినటువంటి తన అసిస్టెంట్ వెంటనే ఆనంద్ని చూసి ఈ విషయం మనం సమీర్ సార్కి చెప్దామా అని అంటాడు. ఆ సమీర్ పేరు వినగానే ఆనంద్ చాలా కోపంగా తనని చూసి వాడికి చెప్పేదేమిటి, అయినా వాడు సస్పెన్షన్ లో ఉన్నాడు కదా అని అంటాడు. నిజానికి సమీర్ మరియు ఆనంద్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి ఉంటారు, కానీ గతంలో జరిగిన ఒక సంఘటన వల్ల వాళ్ళు ప్రెజెంట్ బద్ధ శత్రువులుగా మారి ఉంటారు. ఇక్కడ మనకు మొదట్లో చూపించినటువంటి ఆ రూమీ గురించి చూపించడం జరుగుతుంది. రూమీ దేవ్ అనే ఒక పార్ట్నర్ తో కలిసి ఒక పత్రికని రన్ చేస్తూ ఉంటుంది. ఆ దేవ్ రూమీని చూసి నీకు నిన్న ఒక అమ్మాయి ఒక ప్లేస్ కి రమ్మని చెప్పి ఫోన్ చేసింది కదా, అక్కడికి వెళ్తే తను ఎందుకు అక్కడ లేదు అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్న సమయంలోనే రూమీకి ఒక వ్యక్తి ఫోన్ చేసి మేడం ఒక అమ్మాయి చనిపోయింది, మీరు కావాలంటే ఒకసారి వచ్చి ఫోటో తీసుకుని మీ పేపర్ లో ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్తారు. మరోపక్క ఆనంద్ సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయి యొక్క డీటెయిల్స్ ని చెప్పి నేనే ఈ కేసుని ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాను, ఈ కేసు మరి ఎవరికి ఇవ్వద్దు అని అంటాడు. దానికి పై ఆఫీసర్ మాట్లాడుతూ నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, నీ ఫ్రెండ్ సమీర్ గురించే కదా, అయినా తను ఇంకా పోలీస్ జాబ్ నాకు వద్దు అని అంటున్నాడు, ఇక నీకు ఇక్కడ పోటీ ఎవరో రారు, నువ్వే ఈ కేసుని హ్యాండిల్ చెయ్యి అని అంటాడు. మరోపక్క రూమీ చనిపోయినటువంటి మౌనిక బాడీ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ పోలీసులు దొరికినటువంటి కార్డ్ ని చూసినటువంటి రూమీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరోపక్క పోలీస్ ఆఫీసర్ సమీర్ ఇంకా నాకు పోలీస్ జాబ్ వద్దు అని ఏదైనా సెక్యూరిటీ ఆఫీసర్ గా వర్క్ చేయాలి అని సెక్యూరిటీ జాబ్ చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరోపక్క మౌనికాని చంపినటువంటి వాళ్ళ దగ్గరికి మెయిన్ విలన్ వచ్చి ఆ అమ్మాయి చేతికి ఒక ఉంగరం ఉంటుంది, దాన్ని తీసుకుని వచ్చారా అని అడుగుతాడు. అయితే వాళ్ళు మాత్రం ఆ విలన్ ని చూసి మాట్లాడుతూ సార్ ఆ ఉంగరం గురించి మాకేమీ తెలియదు, మేము తీసుకుని రాలేదు అని అంటారు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి మెయిన్ విలన్ వెంటనే ఒక వ్యక్తిని షూట్ చేసి చంపేసి ఆ ఉంగరం చాలా ఇంపార్టెంట్, వెంటనే దాన్ని తీసుకుని రండి అని అంటాడు. నిజానికి ఇక్కడ కూడా ఆ మెయిన్ విలన్ ఎవరు అన్నది మాత్రం మనకు రివీల్ చేయరు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ ఆనంద్ ఇంటికి వెళ్ళగా ఆ ఇంట్లో ఉన్నటువంటి తన తమ్ముడు అశోక్ మాత్రం ఎందుకో చాలా బాధపడుతూనే ఉంటాడు. తన తమ్ముడు బాధపడుతూ ఉండడం చూసినటువంటి ఆనంద్ కూడా చాలా బాధపడుతూ దీని అంతటికీ కారణం వాడే, వాడికి సరైన బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. మరోపక్క రూమీ తన బాయ్ ఫ్రెండ్ అయినటువంటి సమీర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. ఆ రూమీ సమీర్ ని చూసి మాట్లాడుతూ ఈ రోజు ఒక అమ్మాయి చనిపోయింది, ఆ కేసుని నువ్వు హ్యాండిల్ చేయవచ్చు కదా అంటూ ఆ చనిపోయినటువంటి మౌనిక డెడ్ బాడీ దగ్గర
దొరికినటువంటి కార్డ్ ని ఆ సమీర్ కి చూపించగా సమీర్ ఆ కార్డ్ ని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఈ సమీర్ పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేసిన సమయంలో ఒక అమ్మాయి ఇతని దగ్గర నుంచి తప్పించుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాంతో సమీర్ వేరే దారి లేక తనని షూట్ చేయడంతో ఆ అమ్మాయి అక్కడికక్కడే చనిపోతుంది. ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్ లో కూడా సేమ్ ఇలాంటి కార్డే దొరికి ఉంటుంది. అక్కడతో మొదటి ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే స్టోరీ గతానికి వెళ్తుంది. జర్నలిస్ట్ అయినటువంటి రూనీ ఒక ప్లేస్ లో తప్పు జరుగుతుంది అని తెలుసుకుని అక్కడికి వెళ్లి సీక్రెట్ గా ఫోటోలు తీస్తూ ఉండగా సడన్ గా అక్కడ తను ఒక సౌండ్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్న మనుషులు వెంటనే బయటకు వచ్చి చూస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మౌనిక వచ్చి నేనే సౌండ్ చేశాను అని కవర్ చేసి వాళ్ళని లోపలికి పంపించేసి ఆ తర్వాత మౌనిక వెంటనే ఆ రూనీని చూసి మీరు సౌండ్ చేయకుండా ఇక్కడి నుంచి పద అని చెప్పి బయటికి తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆ సమయంలో రూనీ మౌనికని చూసి మాట్లాడుతూ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు అని అడుగుతుంది. కానీ ఆ మౌనిక మాత్రం ఏమీ చెప్పడానికి ఇష్టపడకుండా ఉంటుంది. దాంతో రూనీ మౌనికని చూసి సరే మీ మనసు మారినప్పుడు ఏదైనా నాకు చెప్పాలి అనుకుంటే నాకు ఫోన్ చేసి చెప్పు అని తన విజిటింగ్ కార్డ్ ని ఆ మౌనికకి ఇచ్చేసి వెళ్లిపోతుంది. ఆ కార్డు మీద ఉన్న ఫోన్ నెంబర్ కి ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ లో మౌనిక కాల్ చేసి మాట్లాడి ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. రూమి చెప్పింది మొత్తం విన్నటువంటి సమీర్ మళ్ళీ నేను పోలీస్ జాబ్ లో జాయిన్ అయ్యి ఆ కేసుని డీల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. మరోపక్క ఆనంద తన తమ్ముడు బాధపడుతూ ఉండడంతో తను కూడా చాలా బాధపడుతూ అక్కడికి వచ్చినటువంటి తన వైఫ్ ని చూసి ఈ రోజు నా తమ్ముడు ఇంతలా బాధపడుతున్నాడు అంటే దానికి కారణం ఆ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సమీర్, వాడికి నేను బుద్ధి వచ్చేలా చేస్తాను అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఎంతో ప్రాణ స్నేహితులైనటువంటి సమీర్ మరియు ఆనంద్ ఇద్దరూ కూడా అంత బద్ధశత్రువులు ఎందుకు అయ్యారో ఆ విషయం మనకు తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత సమీర్ రూమీ చెప్పినట్లుగానే ఈ కేసుని నువ్వే హ్యాండిల్ చెయ్యి అని చెప్పిన మాటలే గుర్తు చేసుకుని తను ఇంటర్వ్యూకి వెళ్ళి కూడా అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తాడు. ఈ సమీర్ని ప్రేమిస్తున్నటువంటి ఆ రూమీ తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండడంతో ఆ విషయం నచ్చనటువంటి రూమీ తన తల్లికి దూరంగా ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. మరోపక్క సమీర్ వెంటనే తన పై ఆఫీసర్ కి ఫోన్ చేసి మాట్లాడడంతో తను వెంటనే సమీర్ ని జాబ్ లోకి తీసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి రూమీ చాలా ఆనందపడుతూ ఉంటుంది. అక్కడతో ఈ రెండవ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. మూడవ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. మౌనిక ఒక రూమ్ లో ఒంటరిగా ఉండగా అక్కడికి మెయిన్ విలన్ వస్తాడు. వెంటనే ఆ విలన్ మౌనిక చేతి వేళ్లకి ఒక రింగ్ ను తొడిగి ఆ తర్వాత మౌనికతో చాలా రొమాంటిక్ గా సమయాన్ని గడుపుతాడు. నిజానికి అక్కడ మౌనిక ఆ వ్యక్తితో గడపడం ఇష్టం లేనప్పటికీ చాలా బలవంతంగానే అతని దగ్గర యాక్టింగ్ చేస్తూ సమయాన్ని గడుపుతూ ఉంటుంది. తను ఎందుకు ఈ విధంగా చేస్తున్నది అన్నది మాత్రం మనకు తర్వాత తెలుస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. పై ఆఫీసర్ సమీర్ కి ఆ కేసుకు సంబంధించిన ఫైల్ ఇవ్వడంతో ఆ ఫైల్ ని తీసుకుని రూమీ దగ్గరికి వచ్చి ఫైల్ ఓపెన్ చేయగా అందులో ఒక రింగ్ ఉంటుంది. ఆ రింగ్ ను చూడగానే ఒక్కసారిగా ఆ రూమీ కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రూమీ తనకు మొదట్లో ఫోన్ చేసినటువంటి మౌనిక అక్కడి నుంచి వెళ్లిపోయింది అని అనుకుంటూ ఉంటుంది తప్ప అక్కడ చనిపోయిన డెడ్ బాడీ ఆ మౌనికదే అన్న విషయం మాత్రం తనకు తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు ఆ ఫైల్లో ఉన్న రింగ్ ను చూసిన వెంటనే రూమీ నేను ఇంతకు ముందు మౌనికని కలిసినప్పుడు ఇలాంటి రింగే తన చేతికి ఉంది అంటే మౌనిక చనిపోయింది అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆ వెంటనే రూమీ అంటే చనిపోయే ముందు మౌనిక ఖచ్చితంగా నాకు ఏదో ఎవిడెన్స్ ఇవ్వడం కోసమే కాల్ చేసినట్లుగా ఉంది అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత సమీర్ వెళ్లి డ్యూటీలో జాయిన్ అవ్వగా సమీర్ని చూసినటువంటి ఆనంద్ చాలా కోప్పడుతూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి పై ఆఫీసర్ సమీర్ని మరియు ఆనంద్ని పిలిచి మీరు ఈ విధంగా కోప్పడుతూ ఉంటే పనులు జరగవు, మీరిద్దరూ కలిసి ఈ కేసును సాల్వ్ చెయ్యండి, మీరిద్దరూ కలిసి చేస్తారా లేదా విడివిడిగా చేస్తారా నాకు అనవసరం, మీరు త్వరగా ఈ కేసును మాత్రం సాల్వ్ చెయ్యండి అని అంటాడు. దాంతో ఆనంద్ వెంటనే తన అసిస్టెంట్ అయినటువంటి విమల్ని తీసుకుని వెళ్లి వాళ్ళిద్దరూ కూడా సపరేట్ గా కేసుని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మరోపక్క సమీర్ కూడా తన అసిస్టెంట్ ని తీసుకుని వెళ్లి తను కూడా తన స్టైల్లో ఆ కేసుని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆనంద్ తన అసిస్టెంట్ అయినటువంటి విమల్ని చూసి నాకు తెలిసి బహుశా ఈ మౌనిక ఒక వేసి అయి ఉంటుంది, మనం ఆ యాంగిల్లో కూడా ఈ కేసుని ఎంక్వైరీ చెయ్యాలి అని అంటూ ఉంటాడు. మరోపక్క సమీర్ తన గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రూమీ చనిపోయినటువంటి మౌనికని ఇంత ముందు చూసి ఉండడంతో మౌనిక ఎలా ఉంటుందో ఆ గుర్తులన్నీ చెప్పించి మౌనిక డ్రాయింగ్ ని గీయించి ఆ మౌనిక గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. అదేవిధంగా రూమీ ఒక మీడియా సంస్థలో ఉంది కాబట్టి తనకు చాలా మంది రౌడీలు పరిచయం ఉండడంతో వాళ్ళ దగ్గరికి ఈ ఫోటోని తీసుకుని వెళ్లి చూపించి నాకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అని అంటుంది. వారిలో ఒక వ్యక్తి ఆ రూమీని చూసి మాట్లాడుతూ మేడం ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది కానీ సడన్ గా గుర్తు రావడం లేదు, గుర్తు వస్తే వెంటనే మీకు కాల్ చేసి చెప్తాను అని అంటాడు.
మరోపక్క ఆనంద్ మరియు తన అసిస్టెంట్ కూడా మౌనిక ఫోటోని తీసుకుని ఒక బ్రోతల ఏరియాలో వెళ్లి అక్కడ ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్నటువంటి సోనాలి వీళ్ళను చూసి మాట్లాడుతూ మీరు చూపించిన ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను ఎప్పుడూ చూడలేదు అని అంటుంది. దాంతో ఆనంద్ మరియు తన అసిస్టెంట్ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతారు. మరోపక్క ఆనంద్ వైఫ్ తన మరిదైనటువంటి అశోక్ దగ్గరకు వెళ్ళగా అశోక్ చాలా బాధపడుతూ ఉంటాడు. అశోక్ అలా బాధపడుతూ ఉండడంతో తన వదిన అశోక్ ని చూసి ఎంత సరదాగా ఉండేవాడు, ఇప్పుడు ఇలా బాధపడుతున్నాడు అని తన వదిన కూడా అశోక్ ని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క రూమీకి ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మగారికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది అని ఇన్ఫార్మ్ చేస్తారు. దాంతో రూమీ వెంటనే హాస్పిటల్కి వెళ్లి అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడగా డాక్టర్ సమాధానం చెప్తూ మీ అమ్మగారికి ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పడంతో రూమీ తన అమ్మను చూసి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి భరత్ అనే ఒక వ్యక్తి వస్తూ ఉంటాడు. నిజానికి ఈ రూమీ మదర్ ఆ భరత్ తోనే లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటుంది. ఆ భరత్ రూమీని చూసి రూమీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ రూమీ మాత్రం భరత్ ని చాలా కోపంగా చూస్తూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే ఆ రోజు రాత్రి అశోక్ టాబ్లెట్ వేసుకోకుండా చాలా గొడవ చేస్తూ ఉండడంతో ఆనంద్ వైఫ్ వెంటనే ఆనంద్ కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో ఆనంద్ వెంటనే ఇంటికి వచ్చి తన తమ్ముడికి నచ్చజెప్పి తన తమ్ముడికి టాబ్లెట్ వేసి ఆ తర్వాత తన వైఫ్ దగ్గరికి వెళ్లి అసలు ఎందుకు ఈ రోజు ఇలా గొడవ చేస్తున్నాడు, రోజు మంచిగానే టాబ్లెట్ వేసుకునేవాడు కదా, ఈ రోజు ఏమైంది అని అడుగుతాడు. దానికి ఆనంద్ వైఫ్ ఆనంద్ ను చూసి ఈ రోజు పేపర్ లో సమీర్ మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతున్నట్లుగా వేసి ఉన్నారు, దాన్ని చూసినప్పటి నుంచి అశోక్ కోపంతో ఇలా రగిలిపోతున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న ఆనంద్ కూడా ఈ సమీర్ వల్లే నా తమ్ముడు ఇలా ప్రవర్తిస్తున్నాడు, వాడికి తగిన గురపాఠం చెప్పాలి అని కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క సమీర్ తన పని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి రాగా ఇంటి దగ్గర ఆనంద్ వెయిట్ చేస్తూ ఉండడంతో సమీర్ వెంటనే తన దగ్గరికి వెళ్లి ఏమైంది, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆనంద్ వెంటనే తన గన్ను తీసుకుని ఆ సమీర్ ని షూట్ చేస్తాడు. అక్కడితో 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. ఆనంద్ మరియు సమీర్ ఇద్దరూ కూడా కలిసి మంచిగా వర్క్ చేస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ కూడా ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ 2 అబ్బాయిలు మరియు 2 అమ్మాయిలు ఏదో తప్పు చేస్తున్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోవాలి అని ప్రయత్నిస్తున్న సమయంలో వాళ్ళు కూడా వీళ్ళని చూసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. దాంతో సమీర్ వెంటనే వాళ్ళ మీద కాల్పులు జరపగా అక్కడ దివ్య అనే ఒక అమ్మాయి చనిపోతుంది. ఆనంద్ వెంటనే చనిపోయినటువంటి ఆ దివ్య దగ్గరికి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ చనిపోయిన దివ్య మరెవరో కాదు, ఆనంద తమ్ముడైనటువంటి అశోక్ ప్రేమిస్తున్న అమ్మాయి అయి ఉంటుంది. దాంతో అశోక్ కూడా అక్కడికి చేరుకుని నా దివ్య చనిపోయింది అని బాధపడి ఏడుస్తూ ఉంటాడు. అప్పటి నుంచి కూడా ఆనంద్ సమీర్ ని చాలా ద్వేషిస్తూ తన మీద చాలా కోపం పెంచుకుని ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో ఆనంద్ సమీర్ ని షూట్ చేశాడు కదా, నిజానికి అక్కడ సమీర్ ని షూట్ చేసి ఉండడు. ఆనంద్ కోపంతో పక్కన షూట్ చేసి ఏదో ఒక రోజు నీ అంతు చూస్తాను అని సమీర్ కి వార్నింగ్ ఇచ్చి ఆనంద్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి సమీర్ కూడా అశోక్ ని తన తమ్ముళ్లాగానే భావించి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చాలా మంచిగా సమయాన్ని గడిపి ఉంటారు. ఈ రోజు అలాంటి అశోక్ నా వల్లనే ఇలా అయ్యాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు సమీర్. మరోపక్క భరత్ రూమీ మదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ రూమీ ఈ రోజు కూడా నాతో మాట్లాడలేదు, తను నన్ను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతూ ఉండగా ఆ రూమీ మదర్ మాట్లాడుతూ ఖచ్చితంగా రూమీ ఏదో ఒక రోజు నిన్ను అర్థం చేసుకుంటుంది, తను అర్థం చేసుకున్నప్పుడే మనం ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉంటుంది. ఇక్కడే మనకు రూమీ ఇంతకు ముందు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి మౌనిక ఫోటోని చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అని అడిగింది కదా, ఆ వ్యక్తి మాత్రం ఎక్కడో చూసినట్లు ఉంది కానీ గుర్తు రావట్లేదు అని చెప్పాడు కదా, ఆ వ్యక్తి పేరు గురు అయి ఉంటుంది. ఆ గురు మౌనికని ఎక్కడ చూసానో ఆలోచిస్తూ ఉండగా ఇక్కడే మనకు తను మౌనికని ఎక్కడ చూశాడో చూపించడం జరుగుతుంది. ఈ గురు మరియు తన ఫ్రెండ్ ఒక బ్రోతల్ హౌస్ దగ్గర పనిచేస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు రాత్రి మౌనిక ఆ గురువు దగ్గరికి వచ్చి నేను కూడా ఇక్కడ పని చేయవచ్చా అని అడుగుతుంది. మౌనికను చూసినటువంటి గురు ఈ అమ్మాయి చాలా అందంగానే ఉంది, ఈ అమ్మాయిని పనిలో పెట్టుకోవచ్చు కదా అని తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. అలా గతం గుర్తు చేసుకున్నటువంటి గురు వెంటనే రూమీకి ఫోన్ చేసి మేడం మీరు అడిగినటువంటి ఆ అమ్మాయిని నేను ఎక్కడ చూశానో గుర్తుకు వచ్చింది అని అంటాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో చనిపోయినటువంటి ఆ మౌనిక రింగ్ మిస్ అవ్వడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి సమీర్ అక్కడ ఉన్న పోలీసుల మీద సీరియస్ అవుతూ పోలీస్ స్టేషన్ లో ఎవిడెన్స్ కింద ఉన్నటువంటి ఆ రింగ్ మాయమయ్యింది అంటే దీని వెనకాల ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, అసలు ఆ రింగ్ ఎక్కడ కొన్నారో ఆ డీటెయిల్స్ మొత్తం కనుక్కోండి
అంటూ ఉంటాడు. మరోపక్క ఆనంద్ తమ్ముడైనటువంటి అశోక్ మాత్రం చనిపోయిన తన లవర్ అయినటువంటి దివ్యాన్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటాడు. నిజానికి ఆ దివ్య చనిపోవడానికి ముందు ఒక బ్యాగ్ ని అశోక్ ఇచ్చి, ఈ బ్యాగ్ ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చెయ్యకు, నేను వచ్చి నిన్ను కలిసినప్పుడు మాత్రమే ఈ బ్యాగ్ ని ఓపెన్ చెయ్యాలి అని చెప్పి వెళ్లి ఉంటుంది. దాంతో అశోక్ ఆ బ్యాగ్ ని ఇప్పటికి కూడా ఓపెన్ చేయకుండా దాన్ని అలానే చూస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు రూమీ ఎందుకు ఆ మౌనిక మర్డర్ కేసు గురించి అంత ఇంట్రెస్ట్ గా ఉందో చూపించడం జరుగుతుంది. ఒక రోజు రూమీ తన ఫాదర్ ని చూడడానికి ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే తన ఫాదర్ చనిపోయి ఉంటాడు. రూమీకి మాత్రం తన ఫాదర్ ని ఎవరో చంపారు అని అనిపిస్తుంది, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాత్రం ఆ రూమీ ఫాదర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఆ రూమీ ఫాదర్ డెడ్ బాడీ పక్కనే తనకు ఒక కార్డ్ కనిపిస్తుంది. సేమ్ అలాంటి కార్డే ఇప్పుడు మౌనిక చనిపోయిన డెడ్ బాడీ పక్కన కూడా దొరికి ఉంటుంది. దానికి రూమీ మౌనిక డెత్ గురించి చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో గురువు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రూమీని పిలవడంతో రూమీ అక్కడికి వెళ్ళగా అప్పటికే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ గురువును షూట్ చేసి వెళ్లిపోతాడు. రూమీ అక్కడికి వెళ్లి గురువు డెడ్ బాడీని చూసి భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రూమీ దగ్గరికి ఎవరో వచ్చి పాయింట్ బ్లాక్ లో గన్ను గురి పెడతాడు. అక్కడతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక రోజు రాత్రి దివ్య రాత్రి సమయంలో బయటికి వెళుతూ ఉండగా తన ఫాదర్ దివ్యాని చూసి, ఈ మధ్య నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులంతా నీకు ఎలా వస్తుంది, నువ్వు రాత్రి సమయంలో ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. దానికి దివ్య మాత్రం అవేమీ నువ్వు నన్ను అడగొద్దు అని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో దివ్య ఫాదర్ నా కూతురు ఏదో తప్పు చేస్తుంది అని తన వైఫ్ దగ్గరికి వెళ్లి చెప్తూ ఉంటాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరోపక్క సమీర్ రూమీకి ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ కనెక్ట్ అవ్వదు. దాంతో సమీర్ వెంటనే రూమీ ఇంటి దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది అని అడుగుతాడు. రూమీ మాట్లాడుతూ, నిన్న నన్ను ఒక వ్యక్తి చంపేవాడు కానీ చంపలేదు అంటూ జరిగిందంతా చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి సమీర్ రూమీని చూసి, ఆ వ్యక్తి కావాలంటే నిజంగా నిన్ను చంపేసి ఉండి ఉండవచ్చు, కానీ తను ఎందుకు నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు, ఇక మీదట నిజంగానే నువ్వు ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకు, నేనే చూసుకుంటాను అని చెప్తూ ఉంటాడు. కానీ ఆ రూమీ మాత్రం నా ఫాదర్ చనిపోవడానికి, ఈ మౌనిక చనిపోవడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది, అందుకే నాకు ఈ కేసుని సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. దాంతో ఆ సమీర్ ఆ రూమీని ఓదార్చుతూ ఉంటాడు. మరోపక్క ఆనంద్ ప్రియా అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయగా అప్పుడు ప్రియా మాట్లాడుతూ, సార్ నాకు మౌనిక గురించి అంత పెద్దగా ఏమీ తెలియదు, ఎప్పుడన్నా క్లయింట్ ఉంటే హోటల్లో సర్వీస్ కి వెళ్లే వాళ్ళం, అప్పుడే మాట్లాడుకునే వాళ్ళం, అంతకు మించి తన గురించి నాకేమీ తెలియదు అని అంటుంది. ఆ ప్రియాని చూసినటువంటి ఆనంద్ కి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది అని, నాకు నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, అవసరం ఉంటే ఫోన్ చేస్తాను అని ప్రియా ఫోన్ నెంబర్ ని తీసుకుని అక్కడి నుంచి పంపించేస్తాడు. మరోపక్క సమీర్ ప్రాస్టిట్యూషన్ చేసేటటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లి అక్కడ సోనాలి అనే ఒక అమ్మాయిని కలిసి తనకి మౌనిక ఫోటోని చూపించి ఈ అమ్మాయి డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతాడు. కానీ సోనాలి ఇంతకు ముందే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ అమ్మాయి డీటెయిల్స్ అడిగి వెళ్ళాడు, నాకు తన గురించి ఏమీ తెలియదు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది. కానీ సమీర్ మాత్రం ఆ సోనాలి మాటలు వినకుండా పోలీస్ స్టైల్లో తనని విచారించడంతో దాంతో సోనాలి భయపడిపోయి, సార్ నాకు తెలిసిన నిజం నీకు చెప్తాను అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. సార్ నా బాయ్ ఫ్రెండ్ మరియు ఆసిక్ అనే ఇద్దరు కలిసి ఈ బిజినెస్ ని రన్ చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకుని వచ్చారు. ఈ అమ్మాయి నేను ఈ పని చేస్తానని వాళ్ళ దగ్గరికి వచ్చిందంట. ఈ అమ్మాయి ఎవరితోనూ అంత పెద్దగా మాట్లాడదు, ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకు మాట్లాడుతూ ఉంటుంది, అంతకుమించి తన గురించి నాకేమీ తెలియదు అని అంటుంది. దాంతో సమీర్, ఓకే తన గురించి నీకు ఇంకా ఏమైనా గుర్తుకు వస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు అని సమీర్ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మరోపక్క రూమీ దగ్గరికి తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి దేవ్ వచ్చి మాట్లాడుతూ, రూమీ నువ్వెందుకు ఈ కేసులో అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, మిగతా కేసుల్లో కూడా నువ్వు ఇంత ఇంట్రెస్టింగ్ చూపిస్తే మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది అని అంటూ ఉంటాడు. రూమీ మాత్రం నాకు ఈ కేసు చాలా ఇంపార్టెంట్ దేవ్, అందుకే ఇలా పని చేస్తున్నాను అంటూ ఉంటుంది. మరోపక్క సొసైటీలో మంచి పేరుతో ఉన్నటువంటి భరత్ వెంటనే పోలీసుల్ని పిలిచి ఈ మౌనిక కేసులో రూమీ చాలా ఇంట్రెస్ట్ గా ఇన్వాల్వ్ అవుతుంది, తనకు ఎటువంటి ఇబ్బంది రాకుండా తనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉండండి అని పోలీసులకి చెప్తూ ఉంటాడు. మరోపక్క అశోక్ భోజనం చేయకుండా తన లవర్ అయినటువంటి దివ్య ఫోటోనే చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చినటువంటి ఆ ఆనంద్ తన తమ్ముడు బాధపడుతూ ఉండగా ఆ ఫోటోని చూడగా ఆ ఫోటోలో తన తమ్ముడు ప్రేమించినటువంటి దివ్య పక్కనే తను ఇంతకు ముందు విచారించినటువంటి ప్రియా కూడా ఉంటుంది. దాన్ని చూసినటువంటి ఆనంద్ చాలా షాక్ అయ్యి వెంటనే తన అసిస్టెంట్ అయినటువంటి విమల్ కి ఫోన్ చేసి, ఆ ప్రియా మన దగ్గర ఏదో దాస్తుంది, తను ఎక్కడ ఉందో కనుక్కుని వెంటనే నా దగ్గరికి తీసుకుని రండి అని అంటాడు.
మరోపక్క సమీర్ తను విచారించినటువంటి సోనాలికి మళ్ళీ ఫోన్ చేయగా ఆ సమయంలో సోనాలి జాంకాయ్ తింటూ ఉంటుంది. అప్పుడే సోనాలికి మళ్ళీ మౌనిక గురించి ఒక విషయం గుర్తుకు వస్తుంది. సోనాలి మాట్లాడుతూ, సార్ నాకు మౌనిక గురించి ఒక విషయం గుర్తుకు వచ్చింది. ఒకరోజు తను ఇక్కడ జాంకాయలు చాలా ఎక్కువ రేటుగా ఉన్నాయి, మా ఊరిలో చాలా తక్కువగా ఉంటాయి అని తన ఊరి పేరు కూడా చెప్పింది అని అంటుంది. దాంతో సమీర్ మరియు రూమి మనం ఆ ఊరికి వెళ్తే మౌనిక గురించి ఏమైనా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క ఆనంద్ తన అసిస్టెంట్ అయినటువంటి విమల్ కి ఫోన్ చేసి ఆ ప్రియా దొరికిందా అని అడుగుతాడు. దానికి విమల్ సమాధానం చెప్తూ తను ఇంకా నాకు దొరకలేదు అని చెప్తాడు. కానీ నిజానికి ఆ ప్రియాని పట్టుకుని తన కారు డిక్కీలో వేసుకుని తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా ప్రియాని బంధించి తీసుకుని వెళుతున్న విమల్ వెంటనే మెయిన్ విలన్ కి ఫోన్ చేసి, నువ్వు చెప్పినట్లుగానే నేను ఆ అమ్మాయిని బంధించాను, మీరు చెప్పినట్లుగానే నేను ఆ అమ్మాయిని చంపేస్తాను అని అంటూ ఉంటాడు. అక్కడతో ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. మౌనిక మరియు తన ఫాదర్ రోడ్డు మీద వస్తూ ఉండగా ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ మౌనిక ఫాదర్ మొహానికి నల్ల రంగును పూసి వెళ్లిపోతాడు. దాంతో తను చాలా బాధపడుతూ ఉండగా మౌనిక తన ఫాదర్ ని చూసి, మీరు బాధపడకండి, ఇప్పుడే పక్కనే ఉన్న హోటల్లోకి వెళ్లి వాటర్ తీసుకుని వస్తాను అని మౌనిక పక్కకి వెళ్తుంది. ఆ సమయంలో మౌనిక ఫాదర్ ఇంకా బ్రతికి ఉండడం అనవసరం అని వెంటనే పక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీదకి వెళ్లి నిలబడతాడు. అప్పుడే అక్కడికి వస్తున్నటువంటి మౌనిక వద్దు వద్దు నరుస్తూ ఉంటుంది. కానీ ఇంతలో ట్రైన్ వచ్చి తన ఫాదర్ ని గుద్దేసి వెళ్లిపోతుంది. తన కళ్ళ ముందే తన ఫాదర్ చనిపోవడంతో మౌనిక చాలా గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరోపక్క సమీర్ మరియు రూమి ఆ మౌనిక ఊరిని తెలుసుకుని అక్కడికి వెళ్లి విచారించగా అప్పుడే తెలిసేది ఏమిటి అంటే చనిపోయినటువంటి మౌనిక ఫాదర్ ఒక టీచర్ అని తెలుస్తుంది. మౌనిక ఫాదర్ మౌనికాని కూడా టీచర్ ని చేయాలి అని దానికి తగినట్టు ఎగ్జామ్స్ ని కూడా రాయిపిస్తూ ఉంటాడు. మౌనిక కూడా ఆ ఎగ్జామ్ లో పాస్ అయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఒక గ్యాంగ్ వచ్చి మౌనిక ఫాదర్ ఫేస్ కి నల్ల రంగును పూసి, నీ కూతురు డబ్బులిచ్చి పాస్ అయ్యింది, అలా చేయడం వల్ల మాలాంటి మెరిట్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని గొడవ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇదే విషయాన్ని గ్రామంలో ఉన్న ప్రజలందరికీ చెప్పడంతో వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి తన కూతురిని పాస్ చేయించుకున్నాడు అని నమ్ముతూ ఉంటారు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఒక గ్యాంగ్ ఆ మౌనిక ఫాదర్ దగ్గరికి వచ్చి, మీరు డబ్బులు ఇవ్వండి, మీ అమ్మాయిని పాస్ చేయించి జాబ్ వచ్చేలాగా చేస్తాము అని బేరమాడి ఉంటారు. కానీ ఆ మౌనిక ఫాదర్ మాత్రం ఇలా చేయడం వల్ల చాలా టాలెంట్ ఉన్న పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది, అలాంటి జాబ్స్ నాకు అవసరం లేదు, మీరు ఇల్లీగల్ గా ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారా, మీ సంగతి నేను చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ గ్యాంగ్ వెంటనే ఇప్పుడు ఆ టీచర్ నిజాన్ని బయటపడితే మన ఫ్యూచర్ అంతా పాడవుతుంది అని ఆ గ్యాంగ్ మౌనిక ఊరి దగ్గరికి వెళ్లి మౌనిక డబ్బులు ఇచ్చి పాస్ అయ్యింది అని ఒక పుకార్ని రేపుతారు. అదే పుకార్ని ఊర్లో వాళ్ళందరూ కూడా నమ్ముతూ ఉండడంతో మౌనిక ఫాదర్ అవమానంగా ఫీల్ అయ్యి చనిపోయి ఉంటాడు. దాంతో మౌనిక ఆ ఊర్లో ఉండకుండా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. సమీర్ అసలు ఆ దందా ఎవరు చేస్తున్నారో కనుక్కోవాలి అని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఆనంద్ తన అసిస్టెంట్ అయినటువంటి విమల్ కి ఏమైంది అని టెన్షన్ పడుతూ ఉండగా చాలా సేపటి తర్వాత విమల్ ఆ ఆనంద్ దగ్గరికి వస్తాడు. ఆనంద్ విమల్ ని చూసి ఏమైంది అని అడగ్గా ఆ విమల్ వెంటనే ఆనంద్ ని చూసి, సార్ ఈరోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది సార్, నా భార్యని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్ళాను, అందుకే లేట్ అయ్యింది అని అంటూ ఉంటాడు. మరోపక్క సమీర్ అసిస్టెంట్ సమీర్ ఆ ఉంగరం ఏ షాప్ లో కొన్నారో కనుక్కోమని చెప్పి ఉండడంతో ఆ షాప్ దగ్గరికి వెళ్లి అక్కడ ఆ ఉంగరం గురించి విచారిస్తూ ఉంటాడు. అదే విధంగా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా డిలీట్ అయ్యింది అని తెలుస్తుంది. దాంతో తను వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి డిలీట్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ని నువ్వు బ్యాకప్ చెయ్యాలి అంటూ ఉంటాడు. మరోపక్క సోనాలి ఆసిక్ ని తను ప్రేమిస్తూ ఉండడంతో ఆసిక్ కి ఫోన్ చేసి ఎవరో లేనటువంటి ఒక ప్లేస్ దగ్గరికి రమ్మని చెప్పి ఉంటుంది. దాంతో ఆసిక్ కూడా అక్కడికి వచ్చి ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి ఆసిక్ ని అరెస్ట్ చేస్తారు. ఆ సోనాలిని సమీరే అలా చేయమని చెప్పి ఉంటాడు. మరోపక్క ఎప్పటి నుంచో సమీర్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నటువంటి ఆనంద్ వెంటనే చనిపోయినటువంటి దివ్య వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడు. నిజానికి అప్పటికి దివ్య వాళ్ళ పేరెంట్స్ మాత్రం దివ్యాని పోలీసులు పొరపాటున షూట్ చేశారు అనుకుంటూ ఉంటారు. ఆనంద్ దివ్య పేరెంట్స్ దగ్గరికి వెళ్లి పోలీసులు కావాలి అనుకుంటే తనని కాళ్ళ మీద కాల్చి ఉండవచ్చు, సమీర్ కావాలనే నీ కూతుర్ని గుండెల్లో కాల్చి చంపాడు, దీనంతటికీ కారణం ఆ సమీరే అని తనకి ఒక మీడియా వాళ్ళ ఫోన్ నెంబర్ ని రాసిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క రూమి మరియు సమీర మౌనిక గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆ మౌనిక అవాలా చేస్తున్నట్లుగా వాళ్ళకి అనుమానం వస్తుంది. అదే సమయంలో దివ్య పేరెంట్స్ మీడియా దగ్గరికి వచ్చి నా కూతుర్ని ఆ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సమీరే కావాలని చంపేశాడు, అలాంటి వ్యక్తిని మళ్ళీ ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లోకి తీసుకున్నారు అని తిడుతూ ఉంటుంది. ఇదంతా కూడా మీడియాలో చాలా బ్రేకింగ్ న్యూస్ అవుతూ ఉంటుంది. అక్కడతో ఈ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. మౌనికని ఇంతకు ముందు ఎవరైతే అటాక్ చేసి చంపేశారో ఆ వ్యక్తి ఆసిక్ దగ్గరికి వచ్చి
వచ్చి మా బాస్ కి ఒక అమ్మాయి కావాలి, మా బాస్ దగ్గరికి ఒక కొత్త అమ్మాయిని పంపించాలి అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మౌనిక చాలా హాట్ గా డ్రెస్ వేసుకుని ఆసిక్ దగ్గరికి వచ్చి నేను కూడా మీ దగ్గర పనిలో జాయిన్ అవుతాను అని అంటుంది. ఆ విధంగా మౌనికకి ఇష్టం లేకుండానే పక్కా ప్లానింగ్ తో మెయిన్ విలన్ దగ్గరికి ఇష్టం లేకుండానే వెళ్లి ఉంటుంది. ఇక్కడే స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరోపక్క సమీర్ ఆఫీస్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. అదేమిటి అంటే దివ్య మదర్ మీడియా ముందు మాట్లాడుతూ నా కూతురు చనిపోవడానికి కారణం పోలీస్ ఆఫీసర్ సమీర్, అలాంటి వ్యక్తిని ఎందుకు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ లో జాయిన్ చేసుకున్నారు అని అంటూ ఉంటుంది. దాంతో పై అధికారులు కూడా సమీర్ ని చూసి ఈ విషయంలో మేము కూడా నీకు ఎటువంటి సహాయం చేయలేము, నువ్వు కొన్ని రోజులు ఈ కేసు కొంచెం దూరంగా ఉండు అని చెప్తూ ఉంటారు. మరోపక్క విమల్ కి మెయిన్ విలన్ ఫోన్ చేసి ఆ ప్రియాని చంపమని చెప్పి ఉంటాడు. కానీ ఈ విమల్ కూడా నేను ఆ ప్రియాని కిడ్నాప్ చేసి చంపేస్తాను అని చెప్తాడు. కానీ తను మాత్రం ఆ ప్రియాతో సమయాన్ని గడుపుతూ ఎలాగైనా తనని అనుభవించాలి అని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో విమల్కి మళ్ళీ పెద్ద విలన్ ఫోన్ చేసి ఆ ఆసిక్ బ్రతికి ఉంటే మన రహస్యాలన్నీ కూడా బయటపడతాయి, వెంటనే ఆసిక్ ని చంపేయి అని చెప్తాడు. దానికి విమల్ కూడా అలాగే సార్ నేను ఆసిక్ ని చంపేస్తాను అని మెయిన్ విలన్ కి మాటిస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత స్టేషన్ లో ఉన్నటువంటి ఆసిక్ దగ్గరికి ఎవరికీ తెలియకుండా వెళ్లి నీళ్ళల్లో కొన్ని టాబ్లెట్స్ కలిపి ఆ ఆసిక్ ఇవ్వడంతో ఆసిక్ ఆ వాటర్ ను తాగి గుండె నొప్పితో అక్కడికక్కడే చనిపోతాడు. విమల్ ఎవరికీ కనిపించకుండా అక్కడి నుంచి వెళుతూ ఉండడంతో అప్పుడే ఒక వ్యక్తి విమల్ ని చూస్తాడు. అయితే ఆ విమల్ మాత్రం ఏవో మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత ఆనంద్ అక్కడికి వచ్చి ఆసిక్ చనిపోయి ఉండడం చూసి చాలా బాధపడి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరినీ కూడా తిడుతూ ఉంటాడు. పై అధికారులు కూడా ఆనంద్ని చూసి మన కస్టడీలో ఉన్న ఆసిక్ ఎలా చనిపోయాడు అని తిడుతూ ఉంటాడు. అప్పుడే టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తి వెంటనే ఆనంద్ దగ్గరికి వచ్చి సార్ ఇంతకు ముందు ఎవరూ లేని సమయంలో మీ అసిస్టెంట్ విశాల్ ఇక్కడికి వచ్చి వెళ్ళాడు అని అంటాడు. దాంతో అప్పటి నుంచి కూడా ఆనంద్ తన అసిస్టెంట్ అయినటువంటి విశాల్ని అనుమానించడం మొదలు పెడతాడు. ఆ వెంటనే ఆనంద్ విశాల్కి ఫోన్ చేయగా విశాల్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో ఆనంద్ వెంటనే డిపార్ట్మెంట్ లో ఉన్న మరొక వ్యక్తిని చూసి ఈ విశాల్ వైఫ్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, విశాల్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటాడు. దానికి డిపార్ట్మెంట్ లో ఉన్న ఆ వ్యక్తి సమాధానం చెప్తూ సార్ ఈ విశాల్ తన వైఫ్ నుంచి విడిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆనంద్కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. రీసెంట్ గానే విశాల్ లేట్ గా వచ్చి ఆనందను చూసి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది, అక్కడ నా వైఫ్ ని విడిచిపెట్టి రావడంతో కొంచెం లేట్ అయ్యింది అని చెప్పి ఉన్న మాటల్ని గుర్తు చేసుకుని ఆ విశాల్ని ఇంకా బలంగా అనుమానించడం మొదలుపెట్టి వెంటనే విశాల్ నెంబర్ ని టెక్నికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకిచ్చి ఈ నెంబర్ ఎక్కడ ఉందో ట్రేస్ చెయ్యండి అని అంటాడు. దాంతో టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి సార్ ఈ నెంబర్ రీసెంట్ గా రెగ్యులర్ గా ఒక పాడుబడిన బిల్డింగ్ దగ్గరికి వెళుతున్నారు అని చెప్పడంతో ఆనంద్ వెంటనే అక్కడికి వెళ్ళగా నిజానికి ఆ విశాల్ ప్రియాని అక్కడికే తీసుకుని వచ్చి బంధించి పెట్టి ఉంటాడు. ఆనంద్ వెంటనే ప్రియా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ నువ్వు దివ్య కలిసి ఫోటో దిగి ఉన్నారు కదా, అసలు నీకు దివ్యకి ఏంటి సంబంధం అని అడుగుతాడు. అప్పుడు ప్రియా జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. సార్ నేను మీకు మేమందరం కూడా వేశ్యలుగా పనిచేస్తూ ఉంటామని అబద్ధం చెప్పాను సార్, నిజానికి మేము వేశ్యలుగా పని చేయడం లేదు, ఇక్కడ ఒక హవాలా జరుగుతూ ఉంటుంది, పెద్ద పెద్ద హోటల్కి మేము వెళ్లి హవాలా పని చేస్తూ ఉంటాం, దానిలో వచ్చే కమిషన్ తోనే వీళ్ళందరూ కూడా బ్రతుకుతూ ఉంటారు, నేను దివ్య మరియు మౌనిక ముగ్గురం కలిసి ఈ పని చేస్తూ ఉండేవాళ్ళం. అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలి, మీరు అనుకుంటున్నట్లుగా దివ్య ఏమి అంత మంచిది కాదు అంటూ మరొక విషయం కూడా చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు దివ్య ప్రియ ఇద్దరు కూడా ఒక కార్డు తీసుకుని వెళ్లి హవాలా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు దివ్య ప్రియాని చూసి ఇప్పుడు నా కార్డు మీద ఎంత డబ్బులు ఇస్తారో ఆ డబ్బులంతా కూడా ఇక్కడి నుంచి తీసుకుని నేను విదేశాలకి వెళ్లిపోతాను అని అంటుంది. ప్రియా మాట్లాడుతూ వద్దు అలా చేస్తే చాలా రిస్క్ కదా అని అనగా దానికి ఆ దివ్య మాట్లాడుతూ నేను ఎందుకు అశోక్ కి దగ్గర అయ్యానో తెలుసా, అశోక్ వాళ్ళ అన్నయ్య ఒక పోలీస్ ఆఫీసర్, నాకు ఏదైనా రిస్క్ అయితే తను చూసుకుంటాడు, అందుకే నేను అశోక్ ని ప్రేమిస్తున్నట్లుగా అతనికి బాగా దగ్గరయ్యాను, ఇప్పుడు అశోక్ దగ్గర ఇచ్చి ఉన్న బ్యాగ్ లో కూడా చాలా డ్రగ్స్ ఉన్నాయి అని అంటుంది. అది మొత్తం తెలుసుకున్నటువంటి ఆనంద్ వెంటనే ప్రియాని తన ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి జరిగిందంతా కూడా తన తమ్ముడు అశోక్ కి చెప్పిస్తాడు. అయినప్పటికీ అశోక్ మాత్రం మీరందరూ అబద్ధాలు చెప్తున్నారు అని వాళ్ళ మాటల్ని అసలు నమ్మకుండా ఉంటాడు. దాంతో ప్రియా వెంటనే అశోక్ ని చూసి నువ్వు నా మాటల్ని నమ్మకపోయినా ప్రాబ్లం లేదు, కానీ దివ్య నీ దగ్గర ఒక బ్యాగ్ ఇచ్చింది కదా దాన్ని చెక్ చెయ్యి అని అంటుంది. వెంటనే అశోక్ ఆ బ్యాగ్ ని చెక్ చేయగా అందులో డ్రగ్స్ ఉండడంతో అంటే ఇంతకాలం నన్ను దివ్య మోసం చేసిందా అని, నేను మోసపోయాను అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మెయిన్ విలన్ తన అసిస్టెంట్ ని పిలిచి ఇక్కడ ప్రాబ్లం చాలా ఎక్కువయ్యింది, నువ్వు వెంటనే వెళ్లి పోలీసుల దగ్గర లొంగిపో అని చెప్తాడు. అక్కడతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక రోజు రూమి తన ఇంటికి వచ్చిన సమయంలో తన ఫాదర్ అయినటువంటి భరత్ ఒక అమ్మాయితో అశ్లీలంగా వ్యవహరిస్తూ ఉంటాడు. అది చూసినటువంటి రూమి అక్కడి నుంచి వెళుతూ ఉండగా రూమి తనను చూసేసింది అని తెలుసుకున్నటువంటి భరత్ వెంటనే రూమి దగ్గరికి వెళుతూ ఉంటాడు. రూమి తన మదర్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా చెప్పి ఈ భరత్ మంచివాడు
మంచివాడు కాదు, నువ్వు నాతో పాటు వచ్చేయనంటూ ఉంటుంది. దానికి రూమీ మదర్ సమాధానం చెప్తూ ఆ భరత్ చాలా మంచివాడు, కానీ తనకి అమ్మాయిలు పిచ్చి ఉంది, అందుకే తను అలా చేస్తూ ఉంటాడు, నాకు కూడా ఒక తోడు కావాలి కదా, అందుకే నేను భరత్తో పాటు ఉన్నాను అంటుంది. ఆ మాటలు విన్న రూమీ నీకు నేను తోడుగా ఉంటాను, నాతో పాటు వచ్చేయనంటుంది. కానీ రూమీ మదర్ మాత్రం నేను నీతో రాను అంటుంది. ఆ మాటలు విన్న రూమీ చాలా కోపంగా అక్కడి నుంచి వెళుతూ ఉండగా భరత్ ఆ రూమీని ఆపే ప్రయత్నం చేస్తాడు, కానీ రూమీ మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అశోక్ మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు దివ్యాని సమీర్ అన్నయ్య అనవసరంగా షూట్ చేశాడని కోపపడ్డాను, కానీ ఇప్పుడు ఆ దివ్యాని నన్ను మోసం చేసింది అని దివ్య ఫొటోస్ అన్నిటినీ కూడా చింపేస్తూ ఉంటాడు. అదే సమయంలో ఆనంద్ కూడా అనవసరంగా నేను సమీర్ ని అపార్థం చేసుకున్నాను అని. వెంటనే అశోక్ మరియు ఆనంద్ ఇద్దరు కూడా సమీర్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిచి తనకి సారీ చెప్తారు. అప్పుడు సమీర్ మాట్లాడుతూ నేను నిజంగా ఆ రోజు దివ్యాని కావాలని షూట్ చేయలేదు, నేను దివ్య కాళ్ళ మీదనే షూట్ చేశాను, కానీ తను ఎందుకు సడన్ గా ఆ సమయంలో కింద పడిపోవడంతో బుల్లెట్ తన గుండెల్లో తగిలి తను చనిపోయింది అని చెప్తాడు. ఆ తర్వాత అశోక్, ఆనంద్, సమీర్ అందరూ కూడా కలిసిపోతారు. ఫైనల్ గా ఆనంద్ మరియు సమీర్ ఇద్దరు కూడా ఆ కేసుని డీల్ చేయడం మొదలు పెడతారు. సరిగ్గా అదే సమయంలో సమీర్ కి తన అసిస్టెంట్ ఫోన్ చేసి సార్ ఆ రోజు మిస్ అయిపోయినటువంటి ఉంగరాన్ని ఎవరు కొన్నారో నాకు తెలిసిపోయింది సార్, ఆ ఉంగరాన్ని దేవ్ అనే వ్యక్తి కొన్నాడు అని చెప్పడంతో సమీర్ వెంటనే తన లవర్ అయినటువంటి రూమీకి ఫోన్ చేసి దేవ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. దానికి రూమీ సమాధానం చెప్తూ ఏమో నాకు తెలియదు, గత 2 రోజుల నుంచి కూడా దేవ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మెయిన్ విలన్ అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇదంతా కూడా నేనే చేశాను, ఈ ఇల్లీగల్ బిజినెస్ లన్నీ కూడా నేనే చేస్తూ ఉంటాను, నాకు బిజినెస్ లో ఆ మౌనిక ఏమి సహాయం చేయలేదు అని తనను చంపేశాను అని దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ని కూడా పోలీసులకు ఇచ్చి సరెండర్ అవుతాడు. ఆ విషయం తెలుసుకున్న పై ఆఫీసర్లు ఈ కేసు సాల్వ్ అయిపోయిందని కేసును క్లోజ్ చేస్తూ ఉంటారు. అయితే ఆనంద్ మరియు సమీర్ మాత్రం ఖచ్చితంగా సరెండర్ అయినటువంటి ఈ వ్యక్తి వెనకాల ఎవరో బలమైన వ్యక్తి ఉన్నాడు అని అనుమానిస్తూ ఉంటారు. మరోపక్క భరత్ ఎవరి దగ్గరకో వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు, కానీ అసలు భరత్ ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు అన్న విషయం మాత్రం ఇక్కడ మనకు చూపించరు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు రూమీ మరియు సమీర్ ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉంటారు. అదే సమయంలో రూమీ మదర్ రూమీకి ఫోన్ చేసి నేను భరత్ పెళ్లి చేసుకోబోతున్నాం, నువ్వు వెంటనే నువ్వు ప్రేమిస్తున్నటువంటి సమీర్ ని కూడా ఇక్కడికి తీసుకునిరా అంటుంది. దాంతో రూమీ మరియు సమీర్ ఇద్దరు కూడా రూమీ మదర్ దగ్గరికి వెళ్ళగా రూమీ మదర్ సమీర్ ని చూసి నేను ఈ భరత్ ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను, తననే పెళ్లి చేసుకోబోతున్నాను, కానీ రూమీకి ఇష్టం లేదు, నువ్వే ఏదో విధంగా తనకి నచ్చజెప్పు అంటూ ఉంటుంది. అప్పుడు సమీర్ మాట్లాడుతూ ఈ భరత్ చాలా మంచివాడు, తను చాలా గొప్పవాడు అంటూ తనని పొగుడుతూ కానీ తనకి డార్క్ సైడ్ కూడా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న భరత్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడ మనకు ఇంతకు ముందు భరత్ ఎవరితో మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తిని చూపించడం జరుగుతుంది. నిజానికి భరత్ అక్కడ ఎవరితోనో కాదు, దేవుతోనే మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఈ దేవు భరత్ చేస్తున్నటువంటి ఇల్లీగల్ పనులన్నిటికీ కూడా సహాయం చేస్తూ ఉంటాడు. అతనే పోలీస్ స్టేషన్ లో మిస్ అయినటువంటి ఉంగరాన్ని కూడా భరత్ కి తీసుకువచ్చి ఇచ్చి ఉంటాడు. భరత్ ఆ ఉంగరాన్ని మౌనికకి ఇచ్చి ఉంటాడు. భరత్ ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ పనులన్నిటి వెనకాల కూడా మాస్టర్ మైండ్ అయి ఉంటాడు. అలాగే మౌనిక ఫాదర్ చనిపోయిన దాని వెనకాల కూడా ఈ భరత్ హస్తమే ఉంటుంది. భరత్ మనసులే అక్కడ ఇల్లీగల్ దందా జరుపుతూ మౌనిక ఫాదర్ ని అవమానించి ఉంటారు. భరత్ వీళ్ళందరి చేత పనులు చేయించుకుంటూ వాళ్ళకి మాత్రం కొంచెం కొంచెం కమిషన్స్ ఇస్తూ తన దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉంటాడు. ఆఖరికి ఆనంద్ దగ్గర అసిస్టెంట్ అయినటువంటి విమల్ని కూడా పని అయిపోయిన తర్వాత చంపేసి ఉంటాడు. దాంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి మౌనిక ఎలాగైనా ఆ భరత్ ను చంపాలి అని తనకి ఇష్టం లేకుండానే ఆ భరత్ దగ్గరికి వెళ్లి పడుకుని భరత్ నిద్రపోయే సమయంలో భరత్ ఇల్లీగల్ బిజినెస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది. అలా బయటకు వచ్చిన మౌనిక వెంటనే రూమీకి ఫోన్ చేసి నన్ను వెంటనే వచ్చి కలువు అని ఫోన్ చేసి ఉంటుంది. కానీ అప్పుడే నిద్రలో నుంచి లేచినటువంటి భరత్ నా డాక్యుమెంట్స్ ని మౌనిక తీసుకుని వెళ్లిపోయింది అని గ్రహించి తన అసిస్టెంట్ ని పంపించి ఆ మౌనికాని చంపించి ఉంటాడు. ఆ వెంటనే మౌనిక రింగ్ ని పోలీస్ స్టేషన్ లో ఉండగా విమల్ సహాయంతోనే ఆ రింగ్ ని కూడా తెప్పించేసి ఉంటాడు. అలా విమల్ చేత పని చేయించి విమల్ కి డబ్బులు ఇవ్వకుండానే తనను కూడా చంపేసి ఉంటాడు. అలా భరత్ గురించి మొత్తం చెప్పినటువంటి సమీర్ వెంటనే రూమీని చూసి నీ ఫాదర్ చనిపోవడానికి కూడా ఈ భరతే కారణమని, రూమీ ఫాదర్ ని ఎందుకు చంపాడో ఆ విషయం కూడా చెప్పడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయ్యాయో ఆ సమయంలో భరత్ రూమీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్లి తను బ్యాంకులో పనిచేస్తూ ఉండడంతో నేను చెప్పినట్లు చేస్తే నీకు కమిషన్ కింద చాలా డబ్బులు వస్తాయి అని చెప్పి ఉంటాడు. రూమీ ఫాదర్ భరత్ ను చూసి నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను, ఇక మీద నువ్వు ఎప్పుడూ కూడా నా దగ్గరికి రావద్దు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో భరత్ వెంటనే రూమీ ఫాదర్ ని గన్నుతో షూట్ చేసి రూమీ ఫాదరే తనకి తాను షూట్ చేసుకుని చనిపోయాడు అన్నట్లుగా అక్కడ క్రియేట్ చేసి వెళ్లిపోయి ఉంటాడు.
దాంతో అది మొత్తం విన్నటువంటి భరత్ ఇంకా మంచివాడిగా నటించడం వేస్ట్ అని వెంటనే గన్ను తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపాలి అనుకుంటాడు. సమీర్ వెంటనే ఆ భరత్ ని చూసి, గురువు గారు నేను ఒక్కడిని రాలేదు అంటూ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నిజానికి సమీర్ అక్కడికి మీడియా వాళ్ళని మరియు పోలీసు వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి ఉంటాడు. భరత్ వెంటనే కిటికీలో నుంచి బయటికి చూడగానే నిజంగానే అక్కడికి మీడియా వాళ్ళు పోలీసులు అందరూ వచ్చి ఉండడంతో వీళ్ళని ఏమీ చేయలేమని వాళ్ళని షూట్ చేయకుండా సైలెంట్ గా కూర్చుంటాడు. ఆ తర్వాత సమీర్, రూమీ మరియు రూమీ మదర్ అందరూ కలిసి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతారు. అప్పుడు భరత్ నా గురించి అందరికీ తెలిసిపోయింది, ఇంకా మనం బయట బ్రతకలేమని చెప్పి తనను తాను షూట్ చేసుకుని చనిపోతాడు. మరోపక్క దివ్య పేరెంట్స్ కూడా మేము అనవసరంగా సమీర్ గారిని అపార్థం చేసుకున్నాం, మా కూతురు దివ్యనే మంచిది కాదు అని చెప్పి క్షమాపణలను కోరుతూ ఒక వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఉంటారు. మరోపక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో పై అధికారులు కూడా సమీర్ ని మళ్ళీ తిరిగి డిపార్ట్మెంట్ లోకి తీసుకుంటారు. అలాగే ఇంతకు ముందు రూమీని ఒక వ్యక్తి చంపకుండా వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు కదా, అది కూడా భరత్తే తనకి చంపకుండా కేవలం వార్నింగ్ ఇవ్వడం కోసం అలా చేసి ఉంటాడు. అక్కడతో ఈ సిరీస్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.